తండ్రి కోసం నీరు తెద్దామని రావడం ఏమిటి, బలవంతంగా ఇలా చచ్చిపోవడం ఏమిటి? ధరణి నిట్లోనే దురదృష్ట తాండవములు. దురదృష్టం అంటే ఇంత దారుణంగా ఉంటుందా, ఇంత దారుణంగా ఉంటుందా అని కవిగారి వ్యాఖ్యానం. అక్కడ శ్రావణుడు ఆ బాధ పడలేక ఒక్క మాట అన్నాడు, ఒళ్ళు మండిపోయి ఆ బాణం గుచ్చుకుని ప్రాణాలు తీసేస్తుంటా. ఔర రాక్షసుడా ఎవడవుర నీవు, ఔర రాక్షసుడా ఎవడవుర నీవు, వృద్ధ పరిచర్యతోనే జీవితము గడపు బ్రహ్మచారిని ఏమి లాభము కోరి చంప సమకట్టితివిరా నిష్కారణముగా. వృద్ధ పరిచర్యతోనే ఔర రాక్షసుడా ఎవడవుర నీవు, వృద్ధ పరిచర్యతోనే జీవితము గడుపు బ్రహ్మచారిని ఏమి లాభము కోరి చంప సమకట్టితివిరా నిష్కారణ గా. ఔరా రాక్షసుడా అన్నాడు. మరి ఈ పని చేసేవాడు రాక్షసుడు కాకపోతే ఏమంటారు? రాజు ఈ పని చేస్తాడా? ఎవడవురా నీవు అన్నాడు. ఎవడరా నువ్వు? ఇదేమిటిది? నేనేం పాపం చేశానని చంపుతున్నావు? పోనీ రాజువా వేట అనుకుందామంటే నేనేం జంతువునా? మనిషిని కదా, కనపడడం లేదా? ఎటువంటి బతుకు బతికానని గుర్తొచ్చిందండి నిజంగానే పాపం. వృద్ధ పరిచర్యతోనే జీవితము గడుపు బ్రహ్మచారిని. వివాహం అనే ఆలోచన కూడా లేకుండా ఎవరైనా వస్తే నా తల్లిదండ్రులను ఎలా చూసుకుంటారో, ఎందుకు వచ్చిన గొడవ నేనే త్యాగం చేద్దాం వాళ్ళ కోసమని బ్రహ్మచర్యం పాటించి కేవలం మాతాపితృల సేవలో బతుకుతున్నానే, నేను దొరికానా? ఏమీ లాభము కోరి చంప సమకట్టితివీరా. ఏ లాభం కోసం నన్ను చంపావు? ఎవడివి నువ్వు అసలు? నిష్కారణముగా నా తప్పే ఉందని చెప్పి అంటూ ఇప్పటికి కూడా ఆయనకి దశరథుడి మీద ఎంత నమ్మకమో చూడండి. మనం బాగా ఎవరిని నమ్ముతామో వాళ్ళ వల్లే మోసపోతామేమో బహుశా జీవితంలో. అంత నమ్మకం ఎవరి మీద ఉండకూడదు. నమ్మకంతో పాటే ఓ నిఘా వెయ్యాలి, ఓ సీసీ కెమెరా పెట్టాలి. నమ్మక ద్రోహం అంటారు. అది ఆశ్చర్యకరం అనబడ. నమ్మకం ఉండబట్టే ద్రోహం జరిగిందండి, లేదా ద్రోహం ఎందుకు జరుగుతుంది? అమ్మని ఎవడు చెప్పండి నీకు? బ్యాంకు దగ్గర ఒక మాట ఉంటుంది, గమనించండి. దయచేసి మీకు ఇచ్చిన నోట్లు ఇక్కడే లెక్క పెట్టుకోండి, బయటికి వెడితే మా పూచీ లేదని. ఇదే నమ్మకం అంటే. బ్యాంకు కట్ట అయినా సరే ఒకసారి లెక్కెట్టుకో. ఏం పోయింది? లాలాజలమేగా. మనం జలం కూడా పెట్టాం కదా పెద్దవాళ్ళం, లాలాజలం. ఒకసారి లెక్కెట్టు. ఎందుకని వాడు అక్కడ పెడతాడు, ఎందుకంటే వీడు బయటికి వెళ్ళిపోతాడు. వచ్చాక 2 నోట్లు తక్కువయ్యాయి అంటాడు, 2 నోట్లు తక్కువయ్యాయి అంటాడు. మేము బయటికి వెళ్ళాక ఎవరికైనా ఇచ్చేసాడేమో, ఏ మాట ఎలా నమ్మాలి? అందుకని వాళ్ళు ఖచ్చితంగా పెడతారు అక్కడ. ఇప్పుడు ఈ కౌంటర్ దాటి వెళ్ళకముందే మీరు లెక్క పెట్టుకోండి, తర్వాత మమ్మల్ని అడగద్దు. జీవితంలో ఏదైనా అంతే. నమ్మచ్చు. నమ్మకం లేకపోతే సంసారాలు ఎలా నడుస్తాయి, వ్యాపారాలు ఎలా నడుస్తాయి? నమ్ముతూనే ఉండాలి, నమ్మినట్టే ఉండాలి. నట్టేలో నట్టు ఉంది, నట్టు బిగించాలి అంతే లెక్క. వాడి మీద ఇంకోటి పెట్టాలి, ఈ ఇంకోటి మీద మనం ఉండాలి ఇక్కడ. అలా ఇంకోటి పెడితే అందరు కలిసి దోచేస్తారు. ఎప్పుడు యజమానే స్వయంగా చూసుకోవాలి, లేదా వారి కుమారుడో కుమార్తె చూసుకోవాలి. ఎంతమందిని పెట్టినా వాళ్ళందరినీ కడుపులో పెట్టుకుని చూసుకోవాలి ఉద్యోగులను, అనుమానం వెళ్ళ. కానీ ఓ కండిషన్ ఉంచాలి, పనే కొట్టేస్తారు లేతే. అందుకే నమ్మకం అంటే నమ్మకమేనండి. నమ్మినంత మాత్రాన్ని నమ్మించి మోసం చేశారు. నమ్మమని ఎవరు చెప్పారు? ఇది చిన్న ఫోన్లో ఒకటి ఏదో నీ ₹1 వచ్చిందా కానీ నమ్మేస్తాడు. వాడు ఏమన్నా మనకు మేనత్త కొడుకా? ₹1 ఇస్తాడా నీ ఫోన్కి? బుర్ర ఉందా అసలు నీకు? అది చెప్పా ఇంతకందుకే. బుద్ధి లేని వాళ్ళు కదా ఇప్పుడు బుర్ర లేని వాళ్ళు తయారయ్యారు. బుర్ర లేదు, బుద్ధి ఎక్కడ? చాలామందికి బుర్ర ఉంటుంది, బుద్ధి ఉండదు. మనకు బుర్ర కూడా లేదు. ఎలా నమ్మేస్తామండి? రాగానే డిలీట్, క్లిక్ చేయకూడదు, నొక్కి తీసి పారేయాలి. కానీ ఎంత తెలుసున్నా అంత చదువుకున్న వాళ్ళైనా వాళ్ళే పడిపోతున్నారు. వాళ్ళు ఒక నెలలో 500 కోట్లు సైబర్ నేరాలు జరిగాయండి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఒక్క నెలలో 500 కోట్లు. అంటే ఎంతమంది మాయలో పడుతున్నారో చూడండి. పోలీసులు మాత్రం ఏం చేస్తారు? ఎన్ని పట్టుకుంటారో? అందుకే మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చేసేది ఏం లేదు ఇక్కడ. ఇతనికి ఎంత నమ్మకం అంటే దశరథుల మీద, రఘువంశ రాజుల మీద, ఎవడురా నువ్వు అని రాక్షసుడు నిష్కారణంగా నన్ను చంపావు అని అంటూనే, రాఘవేంద్రుండు దశరథ రాజవరుడు శాసనము చేయు ధర్మరాజ్యమునందు, రాఘవేంద్రుండు దశరథ రాజవరుడు శాసనము చేయు ధర్మరాజ్యమునందు,
శాసనము చేయు రాఘవేంద్రుండు దశరథ రాజవరుడు శాసనము చేయు ధర్మరాజ్యమునందు మమ్ము బోలిన శాంతబద్ధ జీవనుల చంపునట్టి పండితులు చేరినారే. మమ్ము బోలిన శాంతిబద్ధ జీవనుల చంపు పండితులు చేరినారే. ఏ కారణం లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్న వాళ్ళని మమ్మల్ని చంపుతున్నారా? రాఘవేంద్రుండు దశరథ రాజవరుడు, రఘువంశానికి దీపమైనటువంటి దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు కదా అన్నాడు. ఆ వంశం మీద ఈయనకి ఎందుకంత నమ్మకం? ఆ వంశరాజులు ఎలా పరిపాలించారు? కాళిదాసు రఘువంశంలో చెబుతాడు అద్భుతమైన మాట. మనం తెలుసుకోవాలి ఎందుకు పూర్వం భారతదేశం ఎందుకు బాగుందో, ఇప్పుడు వేరే రకంగా ఉందో. ఇప్పుడు రాజకీయ నాయకులు, అప్పుడు రాజులు, కానీ వాళ్ళ పరిపాలన ఎందుకంత బాగుందో తెలుసు. దాని గురించి చరిత్రలో విదేశీ చరిత్రకారులు రాశారు, మనవాళ్ళు కాదు. పాకియాన్ లాంటి వాళ్ళు కూడా మన రాజుల గురించి బ్రహ్మాండంగా రాశారు. ఎందుకంత బాగుంది? రఘువంశం అంటే ఎలాంటిది? శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగీనాం తే తనుత్యజాం త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం యథావిధి హుతాగ్నీనాం యథా కామార్చితార్థ్యనాం యథాపరాధ దండానాం యథా కాల ప్రబోధినాం క్వసూర్యప్రభవో వంశ క్వచాల్ప విషయామతికి తితీర్షుర్దుస్తరం మోహాత్ ఉడుపేనాస్మి సాగరం. ఇది కాళిదాసు రఘువంశంలో చెప్పిన మాట. రఘువంశం యొక్క ఔన్నత్యాన్ని గురించి. పరిపాలన బాగుండాలంటే, లేదు మన జీవితాలు బాగుండాలన్నా, మన ఉద్యోగాలు బాగుండాలన్నా, జీవితం అంతా ప్రశాంతంగా ఉండాలన్నా మనము ఇవి పాటించాలి. అందుకోసమే నేను అదనంగా చేర్చి చెబుతున్నా. రాజులు నాయకులే కాదు, మనమందరం, ముఖ్యంగా యువతీ యువకులు. శైశవే అభ్యస్త విద్యానాం. ఆ రాజనాయకుల పుత్రులు ఎలా ఉండేవారు, వాళ్ళకి పిల్లల్ని ఎలా చూసేవారు అంటే బాల్యం అంతా విద్యాభ్యాసమే. 25 ఏళ్ల వరకు సుమారుగా శాస్త్రాలన్నీ చదువుకోవడమే. యవ్వనే విషయేషిణాం. యవ్వనం రాగానే పెళ్లి చేసేసేవారు. నీ ఇష్టం వచ్చినట్టు భోగాలు అనుభవించని చెప్పేవారు. మేము అనుభవించాం, ఆ దిక్కుమాలిన భోగాలు అందరూ అనుభవించట్లేదా? కానీ మన పిల్లలు ఎలా తయారయ్యారు? హై స్కూల్లో ఉండగానే మొదలెట్టేస్తున్నాడు అక్కడ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. ఈ వచ్చిన అది కూడా మానేశారు. 143 అని మొదలెట్టారు. అదో కోడ్ లాంగ్వేజ్. ఈ హై స్కూల్లో తయారైపోతున్నాయి. టీవీల్లో వార్తలు చూస్తుంటే ఘోరంగా ఉంది పరిస్థితి. ఇదే శైశవే అభ్యస్త విద్య. అసలు విద్యాభ్యాసం అయ్యే వరకు ఆడపిల్ల మగాడితో మాట్లాడడం, మగాడు ఆడపిల్లతో మాట్లాడడం నిషేధం. మన కో ఎడ్యుకేషన్ పెట్టేశారు ఎక్కడెక్కడికక్కడ. మీరు కో అంటారు, వారు కొక్కో అంటారు, ఇద్దరు కలిసి కొక్కరో కో అంటారు. ఈ కో ఎడ్యుకేషన్ విధానం పోతే కానీ ఈ సంబంధాలు ఆగవండి. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఆడపిల్లల్ని ఆడపిల్లల కాలేజీలోనే చేర్పించాలి. అలా ఇతను చదువుకొని చెప్పాలి. ఇదివరకు అనేవారు కొంచెం అలా కలిసి చదువుకుంటే బెరుకు భయం. ఇప్పుడు బెరుకు భయం ఏమిటమ్మా? సిగ్గు బడియం లేకుండా పోయాయి. బెరుకు భయం ఎక్కడ? ఎవరికున్నాయి బెరుకు చెరుకు ఏం లేవు ఇక్కడ. ఇష్టం వచ్చిన వ్యవహారాలు నడుస్తున్నాయి. బాగుపడేవాళ్ళు 10 మంది అయితే చెడిపోయేవాళ్ళు 90 మంది అయ్యారు. దాని పూర్వశాస్త్రాల్లో ఎప్పుడో చెప్పారండి, మనకు నచ్చగానే. ఘృతకుంభ సమానారి తప్తాగార సమఃపుమాన్ తేషామేకత్ర సంస్థానం. వయస్సులో ఉన్న అమ్మాయి ఎటువంటిది అంటే నేతికుండ లాంటిదిట. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. వయస్సులో ఉన్న అమ్మాయి నేతికుండ లాంటిది. ఘృతకుంభ సమానారి తప్తాంగార సమఃపుమాన్. వయస్సులో ఉన్న కుర్రాడు ఎటువంటి అంటే కాగే బొగ్గుల నిప్పుల కుంపట్లాంటివి అట్ట. ఈ రెండు ఒకచోట పెడితే ఏం జరుగుతుంది అని అడిగాడు. కుర్రాడేమో కాగే నిప్పుల కుంపటి లాంటివాడు, మండే కుంపటి లాంటివాడు. అమ్మాయి ఏమో నేతి కుండ లాంటిది. మండే కుంపటి మీద నేతికిని పెడితే కరిగిపోతే ఏమవుతుందమ్మా? వాడు చదివేందుకు వస్తుంది. 17 ఏళ్ళ అమ్మాయి ఎదురుగా కనపడుతుంటే 18 ఏళ్ళ వాడు వశిష్ఠ మహర్షిలాగా శ్రీమాత్రే నమః అని ఉంటాడా? ఇక్కడ ఎందుకుంటాడు? వాడు వేయాల్సిన లేనే వేస్తాడు, చదువు మానేస్తాడు. ఈ అమ్మాయి మంచిది అయితే అది వేరే రకం, లేదా అది స్పందిస్తుంది, ఉభయులు స్పందిస్తే మనం మరణించాలి. ఇక్కడ జరుగుతున్నవే, నేర్చుకోవలసినవే. వీరేశలింగం గారు, రఘుపతి వెంకటరత్నారాయుడు గారు బాలికా విద్య కోసం చాలా పోరాడారు. అవసరమే, కానీ వాళ్ళు అమ్మాయిల కళాశాలలో చేర్పించమన్నారు. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా పెట్టారు. అంతే. అక్కడ ఉపాధ్యాయులు కూడా ఎలా ఉండేవారు తెలుసు? గర్ల్స్ కాలేజీలో 40 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉండేవారు.
పెట్టేవాళ్ళు కాదు, మామూలు వాళ్ళని, సీనియర్లు అయిన వాళ్ళనే పెట్టేవాళ్ళు. ఏం గొడవలు ఉండేవి కావు, ప్రశాంతంగా జరిగేది చాలా బాగా. ఏదో ఒకటే అరా వదిలేయండి. సమాజం బాగుండాలంటే నేను చెప్పానుగా మేకు పీకింపులు ఉండాలి, చెప్పి చేయకూడదు, ఇవన్నీ ఎలా చెయ్యాలంతే. ఇవాళ అవేమి లేకపోవడం వల్ల విచ్చలవిడి సమాజం తయారై ఎవరి కుటుంబంలో ఎవరు భద్రంగా లేవండి. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఎంత సమస్యల్లో ఉన్నారో అండి, ఎంత సమస్యల్లో. బయటికి పంపలేరు, పంపకుండా ఉండలేరు, నమ్మలేరు, నమ్మకుండా ఉండలేరు. చేతిలో ఇంత ఫోన్ ఉంది, ఇక్కడ 25,000 50,000 పెట్టి మనమే కోయించాం, ఆండ్రాయిడు పెదరాయుడు అని మనమే కోనిచ్చాం. దీంతో వాళ్ళు ఏమైపోతారో తెలియదు. ఎక్కడ సుఖం ఉంది, శాంతి? ఎన్ని కోట్లు ఉంటే ఏమిటండి? పిల్లల ప్రవర్తన బాగుండనప్పుడు ఎన్ని కోట్లు ఉంటే ఏమిటి? బాధే కదా. దానికి విరుగుడిది శైశవే అభ్యస్త విజ్ఞానం. చదువు పూర్తయ్యే వరకు అమ్మాయికి అబ్బాయితో, అబ్బాయికి అమ్మాయితో ఎటువంటి సంబంధం ఉండడానికి వీల్లేదు. ఓన్లీ బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్కే, గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్కే. అది ఖచ్చితమైన అమలు చేయాలి. ఇంట్లో ఇద్దరు పిల్లలకి అమలు చేయలేకపోతే దేశంలో ఎక్కడ కాలేజీలో ఎలా అమలు చేస్తారు? కాలేజీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారమ్మా? 2,000 మంది ఉన్నారు అక్కడ, వాళ్ళు ఫీజులు పుచ్చుకుంటారంతే. యవ్వనే విషయీషిణాం. ఒకవేళ ఇటువంటి వాంఛలు ఉంటే కూర్చోబెట్టి చెప్పాల్సింది, అమ్మా అయ్యా నా అబ్బాయినా అమ్మాయిని కూర్చోబెట్టి, అబ్బాయి ఉంది దానికి సమయం ఉంది నాయన, బోర్డు ఖర్చు పెట్టి ఇక్కడ కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తానాయన, ఈలోపు చదువుకునేటప్పుడు ఈ జోలికి రాకండి, ఏం చెయ్యి మా పెళ్ళిళ్ళు. ఇవాళ మనకి మొత్తం మార్కెట్ అంతా ఎక్కడుందో తెలుసా మీకు? ముందు ఫుడ్ బిజినెస్, దేశం మొత్తం మీద పెద్ద వ్యాపారం ఏదంటే ఆహార వ్యాపారం. సరే, అది మామూలే, తిండి అవసరం. తర్వాత బట్టల వ్యాపారం, తర్వాత మూడో బిజినెస్ అత్యంతంగా బాగా సాగుతున్న లక్షల కోట్ల బిజినెస్ ఏదంటే పెళ్ళిళ్ళ వ్యాపారం. పెళ్ళిళ్ళు చేస్తున్న విధానం, ఒక్కొక్క పెళ్ళికి 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడుతున్నారండి. పెళ్లి మార్కెట్, వివాహ మార్కెట్ 3వ స్థానంలో ఉంది దేశం మొత్తం మీద. ఈవేళ పత్రికల్లో వచ్చింది, 3వ స్థానంలో ఉంది. ఫుడ్ బిజినెస్ తర్వాత ఈ వస్త్రాల వ్యాపారం తర్వాత 3వ అతిపెద్ద వ్యాపారం పెళ్ళి. అంత వైభవంతో పెళ్లి చేస్తున్నాం కదా మనం, పిల్లలకి వాళ్ళు బాగుండాలనే కదా. ఇదే ఊరికే మన వైభవం చాటుకోవడానికి వాళ్ళు బాగుండాలి కదా. అంతకుముందే అన్నీ అయిపోతే మనం పెళ్ళి ఎందుకంటే చేయడం ఎక్కడ? ఊరికే మొహమాటానిక. అందుకే అభ్యస్త విజ్ఞానం యవ్వనే విషయేషణ. వాళ్ళు అంతగా కొంచెం పక్కదారి పడుతూ ఉంటే తల్లి తండ్రి కూర్చోబెట్టి చెప్పాలమ్మా, తప్పదు, చెప్పడం మన ధర్మం, వినకపోతే వారి కర్మం. తప్పిది నువ్వు దెబ్బతింటావు, పెళ్ళి అవుతుంది, ఉంటాయి, అన్నీ ఉంటాయి, మేము చూస్తాం కదా. కంగారు పడక ముందు చదువుకో, డిగ్రీ చేతికి రావాలి, లేకపోతే 104 డిగ్రీలు వస్తాయి జనం ఇక్కడ, 1 డిగ్రీ రాకపోతే చెప్పాలి. అదే వాళ్ళు అలాగే ఉన్నారు, అలాగే పిల్లల్ని పెంచారు. అందుకే రాజులు బాగున్నారు, రాజకీయాలు బాగున్నాయి, దేశం బాగుంది. వార్ధకే మునివృత్తినాం. పెద్దవాళ్ళకి ఎవరిని వదిలిపెట్టాడు కాళిదాసు, నేను వదిలిపెట్టాను. పిల్లలు విద్యాభ్యాసం చేయాలి, మధ్య వయస్సులో భోగాలు అనుభవించాలి, వార్ధక్యం వచ్చాక 60 ఏళ్ళు దాటే నోరు మూసి కూర్చోవాలి. అది మునివృత్తి అంటే. మునే కర్మ మౌనం. వీలైనని తగ్గించుకోవాలి వ్యవహారాలు, అందరికీ అప్పగించేయాలి, కొడుకులకి కోడళ్ళకి అప్పగించే చూసుకోండి పర్వాలేదు, మేము ఏదో జపం చేసుకుంటాం, ఏదైనా అత్యవసరమైతే అడగండి, లేదా మా జోలికి రాకండి, ఇంత కాఫీ బారేయండి పొద్దునే చెప్పాలంతే. అదే వైరాగ్యం. అంతేకాదు 75 కూడా దాటాయి. యోగేన అంతే తను త్యజాం. 72 ఏళ్ళు దాటేయంటే జీవితం స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్ లాంటిది. ఇంకా 4 చుట్లు వేసి ఆగిపోతుంది, నువ్వు స్టూల్ వేసుకుని తిప్పేయకూడదు, ఇక్కడ తిరగదు, అది ఇంకా అయిపోయింది దాని పని. 72 ఏళ్ళు దాటేయండి. ఎవరన్నా ఇక్కడ ఉంటే 72 దాటిన వాళ్ళు ఇప్పటికే LIC వారు బోనస్ ఇచ్చారు, చాలు, ఇంకా అక్కర్లేదు. తెలుసుకోవాలి. యోగేనాంతే తనుత్యుజాం. యోగ మార్గంలో శరీరత్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. చూస్తాం మనం ఈ కథలో యోగ మార్గంలో శరీరత్యాగం అంటే ఏమిటో. ప్రాణాయామం చేసి మన ప్రాణాన్ని మనమే వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆ యోగ మార్గంలో శరీరత్యాగం చేసిన వాడు మోక్షమే పొందుతాడు, లేదా సుఖమహర్షి లాంటి బ్రహ్మజ్ఞాని అయి పుడతాడు. మళ్ళీ జన్మ ఏదైనా కించిత్తు కర్మశేషం వల్ల ఉన్న సుఖమహర్షిలాగా పుడతాడు, మామూలుగా పుట్టడు.